సంవత్సరంన్నర అవుతుంది నేను ఈ బస్తీకి వచ్చిపోయి మధ్య మధ్యలో వస్తూనే ఉన్నా. నేను కూడా మీరు చేసిన ధర్నాలో పాల్గొన్నా. నేను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా, కానీ ఇంత దిక్కుమల్ల పద్ధతిని అయితే ఎప్పుడు చూడలే. ఓ ఎంపీనో ఎమ్మెల్యేనో ఓ కార్పొరేటరో ప్రజలైన సమస్యలు చెప్పుకుంటే చేస్తామనే విశ్వాసం కలిగించడం. నేను మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా, హౌసింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా, మంత్రి గారితో మాట్లాడతా, లేదా ముఖ్యమంత్రితో మాట్లాడతా అని చెప్పేటువంటి ఆ గౌరవం ఉండే. కానీ ఇక్కడ ఎంపీ అన్నా గౌరవం లేదు, ఓ ఎంపీ అన్నా గౌరవం లేదు. అసలు అధికారులకు భయమో భక్తో ఉన్నదా అని అనుమానం వస్తాను. నేను స్వయంగా రాష్ట్ర హౌసింగ్ మంత్రి గారు చెప్పిన, అయ్యా ఈ మారేడుపల్లిలో మనం పుక్కడ కట్టించిన ఇల్లు కాదు ఇవి, మనం కట్టియొచ్చు, కానీ ఈ పుక్కడకిచ్చిన ఇల్లు కాదు ఇవి. ఒకనాడు ఇది ఒక ఊరు. ఈ ఊరు గడ్డ మీద గుండెకాయ మీద ఉంటుంది, సికింద్రాబాద్ గుండెకాయ మీద. చాలా కాస్ట్లీ. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ బస్తీలో జీవించే ప్రజలు, ఈ ప్రాంతంలో ఏదో ఒక పని చేసుకొని బతికేటోళ్ళు వీళ్ళు. వాళ్ళ భూములు ఏమని చెప్పిండ్రు, కానీ రకరకాల ఆశలు పెట్టడం వల్ల వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒకరికి 100 గజాలు ఉంటుంది, ఒకరు 150 గజాలు ఉంటుంది, ఒకరి 50 గజాలే ఉంటుంది. ఎట్లా ఇస్తారు? జనరల్గా అపార్ట్మెంట్ కల్చర్ ఇంకా వాళ్ళకి అలవాటు కాలే. అప్పుడు అనేక రకాల మాటలు చెప్పి ఒప్పించిండు, కట్టించిండు. కట్టిన తర్వాత 6 ఏళ్ళ 7 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 2017 నుంచి ఇప్పటి వరకు ఆనాడు ఏ మాట అయితే చెప్పిందో, ఏ కాగితం అయితే రాసి పెట్టిందో అమలు చేసేటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ఇలా అర్థమైపోయింది. నేను 2 సార్లు 3 సార్లు జిల్లాలో సమీక్ష సమావేశం జరుగుతుంది. నేను దీనికోసం పోయినా. ఒక 2 సార్లు జిల్లా సమీక్ష సమావేశం జరిగితే, దిశ సమావేశం జరిగితే నేను పోయి కలెక్టర్ గారికి, జేసీ గారికి ఎన్నాళ్ళు చెప్తాం, ఎన్నిసార్లు చెప్తాం, మేము బుచ్చగాళ్ళే కనబడుతున్నాము మీకు. ఎవరిది భూమి పోయిందో, ఎవరికి రాసిచ్చిందో, ఎవరు నిజమైనో ఎవరు కాదో తేల్చే సత్తా నీ దగ్గర లేదా? ఎందుకు డిలే చేస్తున్నారు? ఓ ఇంటెలిజెన్స్ పంపించండి, నిజాయితీ పడండి, 2 రోజుల మొత్తం తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఓ నిజాయితీ గల ఒక ఆఫీసర్ని బాధ్యులుగా పెట్టండి, ఆయన తీసుకొచ్చి ఇస్తారని చెప్పి నేను ప్రతిపాదన కూడా పెట్టినా. లేదు సార్, 1 రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, చేయలే. నేను స్వయంగా మళ్ళీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ అయినప్పుడు మంత్రి గారు, జిల్లా మంత్రి గారి సమక్షంలో ఓపెన్ చెప్పిన, రసపూర ఓపెన్ చెప్పిన నేను, అయ్యా మంత్రి గారు కట్టి వాళ్ళు మోసం చేసిండ్రు, వాళ్ళు తాత్సాన్ని చేసిండ్రు, మీ ప్రభుత్వం వచ్చి కూడా కింద రోజులు అవుతుంది, ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు? వాళ్ళంటేనో మూర్ఖులాంటివి, దుర్మార్గులాంటివి, పనిచేసేవాళ్ళు కాదంటివి. మరి నువ్వు పనిచేస్తూ వచ్చినావు కదా, తెలియకుండా వచ్చినావు కదా, మరి నువ్వెందుకు ఇస్తలేవని చెప్పి అడిగితే వెంటనే ఇస్తామని చెప్పిండు. కాలే. నేను ఒక 2-3 సార్లు ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడినా. అని అయిపోద్దా అని చెప్పిండు. నాకు ఎమ్మెల్యే కలిసినప్పుడు కూడా నేను చెప్పిన, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే గారు, నేను ఎంపీ అయినా, నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఇది శాశ్వతం కాదు సుమా, ఇది శాశ్వతమైనది కాదు. పనిచేసి పెడితే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు తప్ప ఇట్లాంటిది మంచిగా అంటే లేదన్నా, నాదేం లేదన్నా, అయిపోద్దన్నా అని చెప్పు. చివరికి మీరే మన ధర్నా చేసిన కలెక్టరేట్లా. ఎంత సిగ్గుమాలినతనం అంటే, ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం ఉండాలి, సిగ్గుండాలి. నేను కలెక్టరేట్ ధర్నాకు పోయినా, ఒక ఎంపీగా
ఎందుకంటే మా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పిపోయినాం. కలెక్టర్ లేదు, రాలే, ఉన్నదో లేదో తెలియదు, రాలే. జేసీ గారు వచ్చి హామీ ఇచ్చిండ్రు. ఆనాడు జేసీ గారు వచ్చి ఏదో జనవరి 2కో 3కో ఇస్తాం సారిగా మాకు టైం ఏంటంటే లేచి వచ్చినాం. లేచి వచ్చిన తర్వాత మళ్ళా అయితే మళ్ళా కలెక్టర్తో మాట్లాడి నేనే మళ్ళీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్తో మాట్లాడినా. కానీ ఇప్పటిదాకా పరిష్కారం కాలే. ఇంత ఇన్ఎఫెక్టివ్ ఇంత నిస్సాయతలో ఉన్న ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రజలు వేధించే ప్రభుత్వం ఇలా చూస్తున్నాం, భరిస్తున్నాం. ఇది ఏం పోతుంది? ఇల్లు కట్టి గిల్లు కూడా అవుతుంది. ఇక్కడ బతకడానికి అలవాటు పడ్డాను, ఈ చుట్టుపక్కల ఏదో బిజినెస్ చేసుకొని బతకడానికి అలవాటు పడ్డోళ్ళకి ఎక్కడో కిరాయిలకు ఉండాలంటే కిరాయి ఇల్లు 10,000 రూపాయలు అవుతుంది. అంత కిరాయి కట్టే స్తోమత లేని వాళ్ళు, పేదరికంలో మగ్గే వాళ్ళు, సొంత ఇల్లు కూడా ఉండి 8 సంవత్సరాలు అనుభవించకపోతే, మీకు కనీసం చలనం లేకపోతే మీకు ఏమంటాం? మేము తిట్టడానికి మాకే నోరెత్తలేదు. ఇవాళ మళ్ళీ వచ్చి ఏదో నంగనాచి మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ ఏదో కాగితాలు. నేను ఒకటే కోరుతున్నా, నీ ప్రభుత్వానికి కెపాసిటీ ఉందా లేదా? నీ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజల మీద మమకారం ఉందా లేదా? ఇవి పంచుతావా లేదా? ఇస్తావా లేదా? తేల్చి చెప్పాల్సిన అక్కడైతే ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఏం చేస్తారు వీళ్ళని? వీళ్ళు పేదవాళ్ళు 150 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు. కానీ పేదల కన్నీళ్లు యావత్ తెలంగాణలో వాళ్ళలాగా బాధపడేటువంటి పేదలు కూడా వీళ్ళతో ఐక్యమై ఉంటారనే విషయం మరి మర్చిపోవద్దు. నువ్వు అనుకుంటున్నావు 150 మంది, కానీ లక్షల మంది అయ్యో గా మామిడిపల్లిలో ఇట్లా డబుల్ బెడ్రూమ్ కట్టిందట, వాళ్ళ భూమిలో గుంజుకొని కట్టిందట, వాళ్ళ కళ్ళ మట్టి కొడుతున్నా అనేది ఇది మంచిది కాదు. గతంలో కూడా ప్రభుత్వం గిట్ట విరమిగింది. ఎన్నో డబుల్ బెడ్రూమ్లు ఎవరు జాగిరి కాదు ఇది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల ఇల్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆనాడు 2.5 లక్షల ఇల్లు ఇచ్చింది. అది 5 లక్షల రూపాయలు కాకపోవచ్చు, వాళ్ళ ప్రకారం 1,75,000 ఇచ్చిందా, 2,50,000 ఇచ్చిందా, వాళ్ళు ఇచ్చింది. కట్టేది అమ్మలేదు. పేరుకు డబుల్ బెడ్రూమ్లు దేశంలో ఎక్కడ లేవు, మేము డబుల్ బెడ్రూమ్ కట్టి ఇంతవరకు నేను మొత్తం అన్ని మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉంటాయి. ఎక్కడికి పోయినా లిఫ్ట్లు పనిచేయవు, ఎక్కడికి పోయినా బోర్లు లేవు, ఎక్కడికి పోయినా లైట్ లేవు, కెమెరాలు లేవు, ఎక్కడికి పోయినా రోడ్లు లేవు చక్కగా. ఎంత బాధ అవుతుందంటే తిరిగి ఆశపడతాను. నాకున్నంత మేరకు చేసి పెడుతున్నాను. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు ఇక్కడ ఉంటారు. మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు రాసుకపోవాలి. ఇది సిగ్గుమాలితనం అంటున్నా. నేను ఒక ఎంపీగా సిగ్గుతో తలదించుకుంటున్నా. సంవత్సరం రైతున్నా కూడా ఒక పని చేయించలేకపోయినాను. కానీ నాకు సిగ్గు అనిపించలేదు, అది మీకు పడాలి. నేను ఒక్కటే దీపికమ్మకు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ మీకు కోరుతున్నా, ఇవాళ మీరు ఇది మొద్దు ప్రభుత్వం, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. దీనికి ఆ సెన్సిటివిటీ లేదు కాబట్టి మళ్ళొకసారి నేనే మాట్లాడతా. కాని పక్షంలో ఏం చేద్దామనేది నేను చూస్తా. కానీ మీరు దీక్షలో కూర్చుంటే అంటే వాళ్ళకి అంత ఎన్నికట్లకి లేదమ్మా. ఒక ధర్నా జరిగితే అయ్యో జరగద్దని కోరుకుంటారు. ఒక వ్యవస్థ ఒక జరుగుతుంది అంటే అలవాటు పడ్డారు వాళ్ళకి. ఇవన్నీ గిట్లే చేసుకుంటారు, వాళ్ళు పోతారు. మేము పోతాం, కానీ మిమ్మల్ని అంతిమంగా ముంచిపోతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. మేము పోతాం. ఎక్కడ పోతారు మీరు? మళ్ళీ రారా? రేపు జిహెచ్ఎంసీ అప్పుడు రారా? రేపు ఇంకో ఎన్నికలప్పుడు రారా? మీరు ప్రజల జీవితాలతో చెలగాట మాడుకున్నాడు ఎవడు బాగుపడడు. పేదల కన్నీళ్ళు చూస్తాడు ఎవడు బాగుపడడు. వాళ్ళకు మీరు తిట్టే శక్తి లేకపోవచ్చు, వాళ్ళకు మిమ్మల్ని కొట్టే శక్తి లేకపోవచ్చు, కానీ శపించే శక్తి మాత్రం వాళ్ళకు ఉంటుంది. గుర్తుపెట్టండి, వాళ్ళకి శపించే శక్తి ఉంటుంది. వాళ్ళలాగా బాధలు పడే లక్షల మంది వాళ్ళకి మద్దతు ఉంటారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ వెంటనే ఇక్కడైనా హౌసింగ్ మంత్రి స్పందిస్తారా, ఇక్కడైనా జిల్లా మంత్రి స్పందిస్తారా, ఇక్కడ కలెక్టర్ స్పందిస్తారా? వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మా దీపికమ్మ కోరుతుంది, కలెక్టర్ రావాలి, ఆడవారు ఎవడెత్తదమ్మా? గంత మంచి ప్రభుత్వం అనుకుంటున్నా, దిక్కుమాల ప్రభుత్వం వాళ్ళకి కనిపించలేదా? బాధ్యత లేదు వాళ్ళకి మోనార్కుల్లాగా అయిపోయింది, వాళ్ళకు సర్వస్వం అయిపోయింది. ఎవడు ఏం చేస్తున్నదో తెలియదు. గౌరవం లేదు, అసలు గౌరవం లేదు. ఒక ఎంపీ అంటే భయం లేదు, ఓ ఎమ్మెల్యే అంటే భయం లేదు, చెప్తే ఓ ప్రజాప్రతినిధి అంటే భయం లేదు, ప్రజలంటే భయం లేదు.
ఇట్లా తగలబడ్డది. తప్పకుండా నేను ఏమంటున్నా, మీరు విత్డ్రా చేయండి. మీరు మళ్ళీ ఇంకా కొనసాగించడం కాకుండా ఆ లిస్ట్ ఏందో పట్టుకొని వాళ్ళ మోకాల మీద కొట్టి వాళ్ళ తప్పులేందో ఒకసారి చూపించి, అయ్యా మాకు తొందరగా పంచమని చెప్పి నువ్వే పోయిరా. కాని పక్షంలో ఏం చేద్దామని నేను చెప్తా. మళ్ళీ చేస్తున్నా, ఈ ప్రభుత్వం మా మారేడుపల్లి ప్రజల కన్నీళ్లతో చెలగాడమాడే ప్రయత్నం చేసినా, మమ్మల్ని పట్టించుకోకపోయినా తప్పకుండా దీని పర్యవసానం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీ అందరికీ నేను సంపూర్ణంగా 5 రోజులైన పదవి కాలం అయిపోతుంది అనేసి దాటవేస్తున్నాడు. దాటవేస్తే నేనా మా ఎంపీని? అదే నేను అదే ఇక్కడ నువ్వు దీపిక అన్నది 10వ తారీఖు అయిపోతుంది, కానీ ఎంపీ ఉన్నా కదా నేను, ఇంకా ఎంపీగా ఉన్నా కదా నేను. పడకండి. వాళ్ళకి ఎట్లా కనబడుతున్నావు అంటే వాళ్ళకు బాగా కళ్ళు నెతికెక్కినాయమ్మా. మరి వాళ్ళకు అధికారం రాగానే కళ్ళు నెతికెక్కినాయి. వాళ్ళకు ప్రతిపక్షం కనబడతలేదు, వాళ్ళకు ప్రజలు కనబడతలేరు. తప్పకుండా నేను మళ్ళీ చెప్తున్నా, నేను కూడా మాట్లాడుతా ప్రభుత్వ ప్రజలతోటి ఒక చేసే ప్రయత్నం చేద్దాం. లేని పక్షంలో ఏం చేద్దామని నిర్ణయించుకుందామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఇక దీక్ష విరమించి భోజనాలు చేసి మా మీద ఇంత భారం పెట్టమని చెప్పి కోరుతున్నా.